హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో 2-in-1 రివ్యూ చెప్పబోతున్నా. అంటే ఒకే రోజు 2 or 3 మూవీస్ రిలీజ్ అయితే వాటి రివ్యూస్ని ఒకే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఈ వీక్ మనకి 3 మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. శుభం అండ్ కేసరి 2 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, అలాగే జిమ్ఖానా స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. వీటిలో ఆల్రెడీ కేసరి 2 రివ్యూ థియేట్రికల్గా రిలీజ్ అయినప్పుడే చెప్పాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా చూసేయండి. సో ఈ వీడియోలో మనం చూడబోయేది 2 రివ్యూస్, శుభం అండ్ జిమ్ఖానా. ఇలాంటి 2-in-1 రివ్యూస్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ముందుగా నెంబర్ 1, జిమ్ఖానా. ఇది ఒక యూత్ఫుల్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మధ్య మలయాళం మూవీస్ యావరేజ్గా ఉన్నా కూడా మనం మాత్రం వాటిని సూపర్ హిట్ చేస్తున్నాం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఉన్న మూవీ పిచ్ అలాంటిది. మరి అలాంటప్పుడు ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ డ్రామా వస్తే ఇంకా ఊరుకుంటారా మన టీఎఫ్ఐ బాలిసలు? ఎగబడి చూసి హిట్ చేశారు. అలా మన తెలుగులో కూడా లాస్ట్ మంత్ థియేటర్గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మూవీ జిమ్ఖానా. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, కేరళలో ఒక డిస్ట్రిక్ట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఇంటర్ ఫెయిల్ అయిపోయి డిగ్రీలో ఎలా అయినా స్పోర్ట్స్ కోటాలో సీట్ కొట్టాలని బాక్సింగ్ నేర్చుకొని డిసైడ్ అయ్యి జిమ్ఖానా అనే బాక్సింగ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. డిగ్రీ కాలేజ్లో మొక్కుబడిగా బాక్సింగ్ కోచింగ్లో జాయిన్ అయిన మన హీరో బ్యాచ్ వాళ్ళ లైఫ్ని బాక్సింగ్ ఎలా చేంజ్ చేసింది అనేది మనం మూవీలో చూస్తాం. పెర్ఫార్మెన్స్ అండ్ డబ్బింగ్ మ్యాటర్లోకి వస్తే, మనం ఆల్రెడీ ప్రేమలో మూవీలో హీరో నెస్లిన్ యాక్టింగ్ చూసాం. అదే ఇన్నోసెంట్ కామెడీతో ఈ మూవీలో కొంచెం సర్కాస్టిక్ లెవెల్ని పెంచి తన యాక్టింగ్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అలానే హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు 100% ఇచ్చి పడేశారు. ప్రతి ఒక్కరి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే సినిమాటోగ్రఫీ అండ్ కామెడీ టైమింగ్. ప్రతి ఫ్రేమ్ చాలా రిఫ్రెషింగ్గా అండ్ స్టైలిష్గా ఉంటుంది. 2022లో వచ్చిన తల్లుమల మూవీ డైరెక్టర్ అయిన ఖలీద్ రెహమాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఎలా అయినా చూసేయచ్చు ఈ మూవీని. మంచి ఫన్ అండ్ ఎమోషన్స్తో కలిపి ఉంటుంది. సో మీరు కూడా చూడాలనుకుంటే సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 2, శుభం. జస్ట్ 2 hours రన్ టైంతో మన సమంత గారు ప్రొడ్యూస్ చేసిన ఈ శుభం మూవీ ఒక హారర్ కామెడీ జానర్. కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఒక ఊర్లో కరెక్ట్గా రాత్రి 9 గంటలకి టీవీలో ఒక సీరియల్ వస్తుంది. అది టెలికాస్ట్ అయినప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ దయ్యం పట్టి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. దానివల్ల వాళ్ళ హస్బెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు ఆ సీరియల్కి వాళ్ళకి దయ్యం పట్టడానికి ఏంటి లింక్, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా వాళ్ళ హస్బెండ్స్ ఏం చేసి వాళ్ళ వైఫ్స్ని అండ్ వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు అనేది కథ. యాక్చువల్గా ఈ పాయింట్తో చాలా అంటే చాలా ఫన్ జనరేట్ చేయొచ్చు. బట్ ఆ ఫన్ అంతా కూడా మూవీలో ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మూవీలో కామెడీ కంటే కూడా ఆ సీరియల్ సీన్సే మన కామెడీగా అనిపిస్తాయి. అండ్ అలాగే హర్రర్ విషయానికి వస్తే చిన్నపిల్లలు కూడా భయపడరు, అలా ఉంటాయి. అఫ్ కోర్స్ మూవీ టీం కూడా అలాగే తీయాలనుకున్నారని తెలుస్తుంది. దయ్యం పట్టినట్టు చూపించాలి కానీ అది కామెడీగా ఉండాలి అనే ఇంటెన్షన్తోనే తీశారు. బట్ ప్రాబ్లం కూడా అక్కడే వచ్చింది. నవ్వాల్సిన దగ్గర నవ్వు రాదు, దయ్యం వచ్చే దగ్గర భయం వేయదు. సో ఓవరాల్గా అయితే మూవీ 1 time ట్రై చేయొచ్చు, అది కూడా ఆ సీరియల్ మిస్టరీని తెలుసుకోవడానికి. అండ్ దయ్యాలుగా మారిన లేడీస్కి వాళ్ళ హస్బెండ్కి జరిగే సీన్స్ బాగా ఫన్ జనరేట్ చేస్తాయి. సో అన్ని మూవీస్ చూసేసాం, ఇంకా ఏం లేవు, టైంపాస్ కోసం ఏదో చూద్దామంటే చూడొచ్చు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్కి ఇలా ఒక సీరియల్ పిచ్ ఉంటే వాళ్ళతో కలిసి చూస్తే మనకి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. అంటే జస్ట్ ఫర్ ఫన్ వాళ్ళ సీరియల్ పిచ్ మీద సెటర్స్ వేస్తే ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ జిమ్ఖానా అండ్ శుభం. 2 మూవీస్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేవు కాబట్టి ఇలా 2-in-1 వీడియోగా చేస్తున్నా. ఈ 2 మూవీస్లో నేనైతే ఈ వీక్ డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేయడానికి జిమ్ఖానా మూవీని రికమెండ్ చేస్తున్నా. అది చాలా బాగుంది. అండ్ ఈ 2 మూవీస్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కేసరి 2 ప్రతి ఇండియన్ తప్పకుండా చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ మూవీ. ఈ మూవీ కూడా తెలుగులో ఉంది హాట్స్టార్లో. ఆ మూవీ రివ్యూ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఈ వీక్ ఈ 3 మూవీస్ మీకు ఎలా అనిపించాయి? మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.